నమస్కారం. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన పోస్ట్కి ఆస్పిరెంట్స్ దాదాపుగా 200కు పైగా ప్రశ్నలు అడగడం జరిగింది. వాటన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. యాభై వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ ఎప్పుడు మొదలైతాయి అనే విషయానికి వస్తే ప్రస్తుతానికి 80% దాకా అలాట్మెంట్స్ అనేవి అయిపోయిన ఎంప్లాయీస్ ఉద్యోగుల విభజన ట్రాన్స్ఫర్స్ అలాట్మెంట్స్ ఇవన్నీ కూడా కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం కొత్త జిల్లాలకు జోన్స్కు మల్టీ జోన్స్కు అలాట్మెంట్ అయిపోయింది. అంతేకాకుండా అప్పీల్స్ కూడా డీల్ చేస్తుంది గవర్నమెంట్. ఎవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో స్పౌస్ కోటా కానీ ఎస్సీ ఎస్టీ కోటా కానీ లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరి అప్పీల్స్ లేదంటే ఇంకా వేరే ప్లేస్ కావాలి నాకు అని చెప్పి ఎవరన్నా అడగడం కానీ ఇట్లాంటివన్నీ డీల్ చేస్తుంది. 1-2 డిపార్ట్మెంట్స్ తప్ప దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్లో అలాట్మెంట్ అయిపోయింది. దాదాపుగా మెజారిటీ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక రెండవది ఏంటంటే డిస్కషన్స్ జరుగుతున్నాయి జాబ్ క్యాలెండర్ రూపొందించడానికి. దీనికి మెయిన్గా శివశంకర్ రిటైర్డ్ ఐఏఎస్ అధ్యక్షత వహిస్తున్నాడు. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ టీఎస్ఎల్పిఆర్బి అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ మెడికల్ బోర్డు అండ్ ఇతరులు ఎవరైతే స్టేట్ లెవెల్లో రిక్రూట్మెంట్ చేసే ఆర్గనైజేషన్స్ లేదా ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవి ఇంకా రెగ్యులర్గా మీటింగ్స్ జరగట్లేదు, జస్ట్ ప్రైమరీ స్టేజ్లో ఉంది ఈ జాబ్ క్యాలెండర్ రూపొందించే పని. ఇక రిమైనింగ్ ప్రాసెస్ ఏముంది నోటిఫికేషన్స్కి అనేది ఇప్పుడు చూద్దాం. రిమైనింగ్ అలాట్మెంట్స్ అయిపోవాలి. మొట్టమొదటిది ఏంటంటే ఏవైతే ఇంకా 20% మిగిలిపోయిందో లేదంటే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీల్ చేయడం అనేది ఫస్ట్ జరగాలి. దీనికి ఒక 1 మంత్ టైం మనం ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక ఈ మంత్ దానికే పోద్దు అనుకోవచ్చు. చాలామంది అభ్యంతరాలు చెప్తారు, వేరే ప్లేస్ కావాలని అడుగుతారు. ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. దాదాపుగా 1 మంత్ ప్రాసెస్ అనేది ఆ అలాట్మెంట్స్కి అయిపోతుంది. ఈ మంత్ దానికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వ్యాకెన్సీస్ ఐడెంటిఫికేషన్ ఖాళీల గుర్తింపు అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఉద్యోగుల విభజన కంప్లీట్గా ఫైనల్ అయిపోతుందో ఇక తర్వాత ఏ అబ్జెక్షన్స్ తీసుకోబడవు, ఎక్కడోళ్ళు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎక్కడ ప్లేస్ ఇచ్చారో అక్కడనే అప్పుడు క్లియర్ కట్గా వ్యాకెన్సీస్ ఖాళీలు ఏవైతున్నాయో అవి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇంతకుముందే ఆల్రెడీ క్యాబినెట్ ఒక లిస్ట్ తయారు చేసింది, బట్ అదంతా ఇప్పుడు చేంజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా వ్యాకెన్సీస్ అనేది గుర్తిస్తుంది గవర్నమెంట్. దీనికి ఒక 1 మంత్ టైం వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ వ్యాకెన్సీస్ గుర్తించాలి కాబట్టి. ఒక డిపార్ట్మెంట్ అంటే ఏదో తొందరనే పంపిస్తుంది కానీ అన్ని డిపార్ట్మెంట్లు పంపించేసరికి ప్రతి సర్కిల్ ప్రతి జిల్లా ప్రతి జోన్ నుండి అన్ని గ్యాదర్ చేసేసరికి ఖచ్చితంగా 1 మంత్ మినిమం అనేది పడుతుంది. ఇది వ్యాకెన్సీస్ ఐడెంటిఫికేషన్ జరిగే ప్రాసెస్. సో దీనికి 1 మంత్ పడుతుంది. ఇక నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ వ్యాకెన్సీస్ అన్నీ కూడా ముందు క్యాబినెట్ చర్చించి క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది. దాంట్లో ఏవేవి అప్రూవ్ చేద్దాము వేటికి భర్తీ చేద్దాం అనేది ముందుగా సీఎం కానీ క్యాబినెట్ కానీ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు దాంట్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ అప్రూవల్ వచ్చినాక అఫీషియల్గా ఇక అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేస్తుంది. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసే ముందు ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళ దగ్గర ఏవేవి నింపుదాం అనుకుంటున్నారో ఆ వ్యాకెన్సీస్ వాటికి అయ్యే ఖర్చు వాళ్ళని నింపితే నెల వాళ్ళకి జీతాలు ఎంత అవుతాయి, లాస్ట్ 30 ఏళ్ళ సర్వీస్ తర్వాత ఎంత ఫైనాన్షియల్గా బర్డెన్ అవుతుంది అనేది ఆ క్యాల్కులేషన్లన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఎవరు క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు పంపిస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంటు పలానా పోస్టులు పలానా నెంబర్ ఆఫ్ పోస్టులు ఇన్ని వ్యాకెన్సీస్ నింపుకోవచ్చు అని చెప్పి ఈ శాంక్షన్ అనేది ఇస్తుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆర్థిక శాఖ ఆమోదిస్తుంది. దానికి అఫీషియల్గా జీవోలు మనకు వెబ్సైట్లో రిలీజ్ అయిపోతాయి. ఇది జరిగిందంటే ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు అఫీషియల్గా. దీనికి 1 మంత్ పడుతుంది. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొన్నిసార్లు ఫైల్ అయిన వెనక పంపిస్తుంది. ఇన్ని వ్యాకెన్సీలు కాదు కొన్ని తగ్గియండి అంటది, లేకపోతే ఏమైనా క్యాల్కులేషన్స్ మిస్టేక్స్ ఉండొచ్చు, ఆర్థిక భారానికి సంబంధించి డిస్కషన్స్ పెట్టచ్చు, రకరకాల కారణాల వల్ల ఇది కూడా ఒక 1 మంత్ టైం తీసుకుంటుందని గ్యారంటీగా అనుకోవచ్చు. ఇగో ఇది ఎప్పుడైతే ఆర్థిక ఆమోదం పొందుద్దో పోస్టులు అనేవి అప్పుడుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 3 నెలల టైంలో కూడా వీళ్ళు ప్యారలల్గా డిస్కషన్స్ అనేవి పెడతా ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్యారలల్గా మళ్ళీ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. జాబ్ క్యాలెండర్కు విధి విధానాలు కానీ ఎగ్జామ్ ఒకటి పెడదామా ఎక్కువ పెడదామా కామన్ రిక్రూట్మెంట్ చేద్దామా ఎట్లా అనేది ఇవన్నీ ఇటు ప్యారలల్గా రిక్రూట్మెంట్
గురించి అండ్ జాబ్ క్యాలెండర్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇటు పోస్టులు వ్యాకెన్సీస్ అండ్ ఆర్థిక ఆమోదం అనేది జరుగుతాయి. సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోతుంది ఒక 3 నెలల తర్వాత అని అనుకోవచ్చు. ఇదంతా మినిమం టైం చెప్తున్నాం మనం, మధ్యలో ఇంకా ఏమైనా రీజన్స్ వస్తే ఎంత పడుతుందో మనకు తెలియదు. ఇక ఎప్పుడైతే ఆర్థిక ఆమోదం పొందుద్దో నెక్స్ట్ ఫైల్స్ అనేవి మళ్ళీ పేరెంట్ డిపార్ట్మెంట్కి, ఏ డిపార్ట్మెంట్స్ అయితే పోస్టులు నింపుతామని అడిగిందో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అప్పుడు సర్వీస్ రూల్స్ అండ్ రోస్టరు డిజైన్ చేసి ఇవ్వాలి. సర్వీస్ రూల్స్ ఎందుకు ఇప్పుడు డిజైన్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అంటే, ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడు కొన్ని పోస్టులు వాటి కేటగిరీ అనేది మార్చుకున్నాయి. అంటే జిల్లా పోస్టులు కొన్ని జోనల్ అయినాయి, జోనల్ కొన్ని మల్టీ జోనల్ అయినాయి, రకరకాలుగా ఇట్లా వాటి స్టేటస్ అనేది మారిపోయింది. దానివల్ల కొత్త సర్వీస్ రూల్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి. సో ప్రతి డిపార్ట్మెంట్ ముందు సర్వీస్ రూల్స్ చేసుకునే ముందు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అన్నింటికి కలిపి ఒక కామన్ జీవో ఇస్తుంది, మీరు సర్వీస్ రూల్స్ చేంజ్ చేసుకోవచ్చు అని. అప్పుడు వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకుంటారు. దాంతోపాటు రోస్టర్ సిస్టమ్ కూడా మారే అవకాశం ఉంది. సిస్టమ్ మారడం అంటే రిజర్వేషన్స్ ఏం మారవు, కానీ 2 రీజన్స్ రోస్టర్స్ మారడానికి. ఒకటి ఏంటంటే స్టార్టింగ్ నుండి ఇచ్చే అవకాశం ఉంది, రెండోది ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్గా రోస్టర్ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే, ఏ పోస్టులను నింపేటప్పుడు ప్రీవియస్ రిక్రూట్మెంట్ అప్పుడు ఎక్కడైతే పోస్ట్ రోస్టర్ ఆగిపోయిందో నెక్స్ట్ రోస్టర్ నుండి స్టార్ట్ చేస్తారు రిక్రూట్మెంట్. కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేంజ్ అయింది కాబట్టి సిస్టమ్ మొత్తం జోనల్ సిస్టమ్, జిల్లాలు మారిపోయినాయి, జోనల్ మారిపోయినాయి, మల్టీ జోన్స్ మారిపోయినాయి, కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆ పాత రోస్టర్ పాయింట్ నుండి కాకుండా స్టార్ట్ నుండి మళ్ళీ ఫస్ట్ నెంబర్ నుండి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అదొకటి. రెండోది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా కొత్తగా అమల్లోకి వచ్చింది 10%. అందుకని వాళ్ళకు 100 పోస్టుల రోస్టర్ సిస్టంలో 10 పోస్టులు అక్కడక్కడ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది రోస్టర్స్. సో ఆ 2 రీజన్స్ వల్ల రోస్టర్ సిస్టమ్ కూడా అమెండ్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది. ఈ 2 రీజన్స్ వల్ల దీనికో 1 మంత్ పడుతుందని మనం అనుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వీస్ రూల్స్ చేంజ్ చేసుకోవడం, అలాగే పోస్టులకి రోస్టర్స్ కేటాయించడానికి 1 మంత్ ఈజీగా పడుతుంది. ఇవన్నీ మినిమం టైమ్సే మనం చెప్తున్నాం, ఇంకా ఎక్కువనే పట్టే అవకాశం ఉంది. ఇక ఇవి జరిగిన తర్వాత ఈ ఫైల్ మొత్తాన్ని కలిపి మళ్ళీ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి పంపిస్తాయి. అంటే ఈ పోస్టులు ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు, వీటి పే స్కేల్ ఇంత, వీటి సర్వీస్ రూల్స్ ఇవి, వీటికి రోస్టర్స్ ఇవి, ఇందులో రిజర్వేషన్స్ ఇవి అని చెప్పి డీటెయిల్డ్ ఒక పట్టికేసి ఎవరైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో అంటే లైక్ టీఎస్పీఎస్సీ కావచ్చు, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, వైద్య విధాన పరిషత్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇట్లాంటి అన్నింటికి పంపించడం జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఇరిగేషను, R&B కానీ, లేకపోతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, గ్రూప్స్ సంబంధించి పోస్టులు ఏవైతే డిపార్ట్మెంట్ ఉన్నాయో వాళ్ళు కానీ, ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఉన్నాయో వాళ్ళందరూ ప్రతి డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్కి ఫైల్ పంపిస్తాయి. ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఇక్కడ ఒక 1 మంత్ తీసుకుంటే అని అనుకోవచ్చు. ఎందుకంటే పంపించిన ఈరోజు ఫైల్ పంపిస్తే రేపే వాళ్ళు ఏమి నోటిఫికేషన్ ఇవ్వరు. వాళ్ళు మళ్ళీ పేరెంట్ డిపార్ట్మెంట్తో 2-3 సార్లు కరస్పాండెన్స్ అనేది నడిపిస్తారు. కరస్పాండెన్స్ అంటే 2-3 సార్లు క్లారిఫికేషన్స్ ఏమన్నా అడుగుతారు, ఇంకోసారి ఫైనలా మరిగా రిలీజ్ చేసుకోవచ్చా అని చెప్పి 2-3 సార్లు వాళ్ళతో మంతనాలు అనేది చేపడతారు. దానికి 1 మంత్ ఈజీగా గడిచిపోతుంది. ఈ విధంగా ఇక్కడ 1 మంత్ దాదాపు ఒక 5 నెలల సమయం పడుతుందని అనుకోవచ్చు. సో ఇదంతా అయిన తర్వాత ఇక లాస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ అనేది జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ 3 నెలలకు 4 నెలలకు వచ్చే అవకాశం ఉంది, కానీ నోటిఫికేషన్ రిలీజ్ మాత్రం జాబ్ క్యాలెండర్ తర్వాత టైం టేబుల్లో ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే రేపే నోటిఫికేషన్ అనేది టైం టేబుల్లో పెట్టుకోరు కదా. ఇక్కడ గ్యాప్ ఈజీగా 1-2 మంత్స్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఒక 3-4 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుంది అనుకుంటే 4-5 నెలల తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక రకంగా ఆఫ్టర్ అనుకున్నా ఇక్కడ జూన్ టు డిసెంబర్ 2022 ఏ టైంలో అయినా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ ఇంతకన్నా ముందే వచ్చే అవకాశం ఉంది. మార్చి, ఏప్రిల్, మే ఈ టైంలో ఏ టైంలో అయినా రావడానికి ఛాన్స్ ఉంది. ఇక నోటిఫికేషన్ మాత్రం జూన్ నుంచి డిసెంబర్ 2022 మధ్యలో ఏ టైంలో అయినా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా నేను మినిమం టైం చెప్పినా, ఇందులో ఇంకా ల్యాగులు జరిగే గవర్నమెంట్ కుదరలు పట్టుకోకపోతే మాత్రం ఏం చేయాలి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అలాట్మెంట్ చాలా కేర్ఫుల్గా ప్రతిరోజు పట్టించుకుంటే 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. నేను ప్రీవియస్ వీడియోలో 3 నెలలు పడుతుందని చెప్పినా కానీ దాదాపు 2 నెలలనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు 24 గంటలు సండేలు మండేలు లేకుండా కూడా ఎంబడబడి మరి ట్రాన్స్ఫర్స్ చేస్తారు. సో ఆ విధంగా కనుక చేస్తే ఈ టైం పడుతుంది. ఆ విధంగా కాకుండా మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ గవర్నమెంట్ రిలాక్స్ అయ్యి మళ్ళీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పట్టుకోకుండా వేరే పని చూసుకుంటే మాత్రం ఈవెన్ ఈ జూన్ కాకుండా ఈ మధ్యలో ఇంకా ఎంత టైం అయినా మనకు పట్టే అవకాశం ఉంది. ఇక ఇంకొక 2 డౌట్స్ అడిగారు ఆస్పిరెంట్స్. ఒకటేమో కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఏం చేస్తారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వీళ్ళని ఏం చేస్తారు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఒక హైకోర్టు ఒక ఒక ఆర్డర్ ఇచ్చింది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే
ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులరైజ్ చేయడానికి ఇచ్చిన పర్మిషన్ అన్ని పోస్టులకేం కాదు, కింది లెవెల్ ఏ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇంకా దీంట్లోనే కంటిన్యూ అవుతున్నారు, కాంట్రాక్ట్ సిస్టంలోనే. వాళ్ళని మరి గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయాలా లేదా అనేది అది గౌట్ పాలసీ కిందకి వస్తుంది. అది అంటే గవర్నమెంట్ నిర్ణయం. అది హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి చేసుకోవాలని చెప్పింది కాదు అక్కడ మీనింగ్. గవర్నమెంట్ ఇష్టం, చేసుకుంటే మాత్రం చట్ట విరుద్ధం కాదు అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఆ విధంగా గౌట్ పాలసీ ప్రకారం తర్వాత ఫ్యూచర్లో నిర్ణయిస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే ఈ వ్యాకెన్సీస్లలో వీటిని చూపించట్లేదు. ఏవైతే అవుట్ సోర్సింగ్ ఉన్నాయో కాంట్రాక్ట్ ఉన్నాయో వాటిని ఇప్పుడు 50,000 భర్తీలో ఇందులో భాగంగా అస్సలే చూపిస్తలేదు. సో దాని మీనింగ్ వీళ్ళు రెగ్యులరైజ్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే వాటిని అసలు ఖాళీలాగానే చూపిస్తలేదు. రెగ్యులరైజ్ అయినా కావచ్చు, లేదంటే వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ మళ్ళీ పెరుగుకుంటా మళ్ళీ 5 ఏళ్ళ దాకా కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక రెండోది, పోస్టులు పెరుగుతాయా తగ్గుతాయా అనేది రెండో క్వశ్చన్. ఎందుకంటే ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ అయినాయి, ఇవన్నీ కొత్త జిల్లాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కదా, ఏమన్నా పోస్టులు పెరుగుతాయా అనే అవకాశం ఉంది, లేదా తగ్గుతాయా అనే కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ పోస్టులు ఏమీ పెరగవు, పెద్దగా తగ్గవు, దాదాపు గవ్వే ఉంటాయి. ఎందుకు అంటే ఆర్థిక శాఖ ఎక్కడ కూడా కొత్త పోస్టులు శాంక్షన్ చేస్తుందని ఎక్కడా జీవో ఇయ్యలే. ఏవైతే ఉన్నాయో గన్లనే అడ్జస్ట్మెంట్లు జరుగుతున్నాయి తప్ప పోస్టులల్లో ఎక్కడన్నా కొత్త పోస్టులు శాంక్షన్ అయినట్టు జీవో ఇచ్చిందా అంటే నో. అలాగే ఏమన్నా పోస్టులు క్యాన్సిల్ అయినాయి అంటే నిజం చెప్పాలంటే కొన్ని పోస్టులను క్యాన్సిల్ చేసింది. కొన్ని చిన్న ఏవైతే యూజ్ లేని పోస్టులు, రిడెండెంట్ పోస్టులు ఉన్నాయో వాటిని. దానివల్ల కొంచెం రిడ్యూస్ అయినప్పటికీ అది పెద్దగా బాగా ఏమీ క్యాన్సిల్ చేయలేదు, కొన్ని పోస్టులే కాబట్టి నన్ను అడిగితే అసలు పెద్దగా ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదు. అది కూడా చిన్న లెవెల్ పోస్టులు మాత్రమే క్యాన్సిల్ చేసింది. సో ఒక రకంగా ఏ పోస్టులు అయితే ఉన్నాయో గవ్వే ఉంటాయి. 50,000 అయితే 50,000, 60,000 అయితే 60,000, 70,000 అయితే 70,000. ఖాళీలు అనేవి పెద్దగా మారవు. జస్ట్ ఏంటంటే ఒక డిస్టిక్ నుండి ఇంకో డిస్టిక్ ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే. ఎందుకంటే అంతకుముందు ఉన్న ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు 4-5 జిల్లాలు అయినాయి కాబట్టి జిల్లాల పరిధి మారిపోతుంది, జోన్ పరిధి మారిపోతుంది. పోస్టులు ఇక్కడ ఉండేది ఇంతకుముందు ఇంకో దగ్గరికి ఎక్కడనో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వ్యాకెన్సీ అనేది షిఫ్టింగ్ అవుతుంది తప్ప కొత్త వ్యాకెన్సీస్ రావట్లేదు, ఉన్న వ్యాకెన్సీస్ పెద్దగా పోవట్లేదు. సో పోస్టులు అనేవి ఏమీ మారవు, నంబర్ ఆఫ్ పోస్టులు పెరగవు, తగ్గవు. ఒకవేళ ఈ ఆర్థిక ఆమోదం ఇచ్చే ముందు కనుక కొత్తగా ఏమైనా శాంక్షన్ చేస్తే గవర్నమెంట్ అంటే రిక్వైర్మెంట్ని ఇంకా దృష్టిలో పెట్టుకొని జిల్లాలు పెరిగినాయి మరి ఇన్ని చేద్దాము ఇంకా శాంక్షన్ అని అనుకుంటే, ఒకవేళ శాంక్షన్ చేస్తే శాంక్షన్ జీవో ఇస్తుంది ఖచ్చితంగా. శాంక్షన్ చేస్తే అప్పుడు పెరుగుతాయి. నోటిఫికేషన్స్ ఇచ్చే ముందు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చింది అనుకోండి, వాటిని కూడా నింపుకోండి అని చెప్పి అప్పుడు పెరిగే అవకాశం ఉంది తప్ప అప్పటిదాకా కూడా పెరగవు, తగ్గవు, ఏ ఉన్నాయో అవే ఉంటాయి. ఇది 50,000 పోస్టులకు సంబంధించిన మెయిన్ డీటెయిల్స్. అండ్ నేను చెప్పిన ఈ టైం లైన్స్ అన్నీ కూడా మినిమం టైం, ఇది గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం టైం కాదు. ఇందులో ఎక్కడైనా ల్యాగ్ అయితే మాత్రం ఇంకా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఆఫ్టర్ సమ్మరే నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సమ్మర్కు ముందు లేదు. నేను ఏదో యూట్యూబ్లో పోల్ పెడితే చాలామంది సమ్మర్ కన్నా ముందే వస్తుందని చెప్పి ఓటింగ్ వేసారు, 45% మంది. సరే, ఆశావాహులు, వాళ్ళకి హోప్ ఉంది, దట్ ఈస్ గుడ్, బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. మినిమం 4-5 నెలలు అయితే పడుతుంది ఆఫ్టర్ సమ్మరే అని ఖచ్చితంగా అనుకోవచ్చు. కానీ ప్రిపరేషన్ మాత్రం మీరు కంటిన్యూ చేయడమే మంచిది. ఇక గ్రూప్స్ పోస్టుల విషయానికి వస్తే ప్రీవియస్లీ 2018లో మీరు నా ఛానల్ అప్పటి నుండి ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది. అప్పుడు నేను పెట్టిన 2018లో టీఎస్పీఎస్సీ దగ్గర ఉన్న లిస్టు ప్రకారం, టీఎస్పీఎస్సీకి డిపార్ట్మెంట్స్ పంపించిన గ్రూప్స్ పోస్ట్ లిస్ట్ ప్రకారం గ్రూప్ 1 140 పైన ఉండే, 142 అట్లా ఉండే. గ్రూప్ 2 ఏమో 60 కంటే ఎక్కువ ఉండే, 64-65 అట్లుండే. గ్రూప్ 3 300కు పైగా ఉండే. గ్రూప్ 4 అసలు పోస్టులు పంపించలేదు టీఎస్పీఎస్సీకి అప్పుడు. సో ఈ మూడు రకాల పోస్టులు కూడా టీఎస్పీఎస్సీ దగ్గర 2018లో ఉండే. ఎప్పుడైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందో, కొత్త జోనల్ సిస్టమ్ వచ్చిందో, ఇవి ఇక రిలీజ్ కాకుండా అప్పటి నుండి ఆగిపోయి 2020 దాకా 21 దాకా కూడా పెండింగ్లో ఉన్నాయి. మొన్న మళ్ళీ ఎప్పుడైతే ప్రెసిడెంట్ మళ్ళీ అమెండ్మెంట్ ఆర్డర్ ఇచ్చిండో అప్పుడు మళ్ళీ వీటికి రిక్రూట్మెంట్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఈలోగా ఆల్రెడీ గవర్నమెంట్ 50,000 పోస్టుల భర్తీలో భాగంగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు చేసింది, కొత్త ఖాళీలు గుర్తించే పనిలో పడ్డది, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ పోస్టులు టీఎస్పీఎస్సీ దగ్గర లేవు. కానీ ప్రెజెంట్ వ్యాకెన్సీస్ ఒకసారి చూసుకుంటే, ఈ వ్యాకెన్సీ లిస్ట్ అనేది క్యాబినెట్ అప్రూవ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను నేను. క్యాబినెట్ లిస్ట్ ప్రకారం చెప్తున్నా. ఈ మధ్య రీసెంట్గా అప్రూవ్ చేసింది. బట్ ఈ లిస్ట్ కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది. ఆ అప్రూవ్ చేసిన లిస్ట్ని కూడా వాళ్ళు ఫాలో అవుతలేరు, మళ్ళీ కొత్త లిస్టు తయారు చేస్తారు. బట్ ఇప్పటికైతే అవైలబుల్ లిస్ట్ ఇదే కాబట్టి దాని ప్రకారం చెప్తున్నా. ఇప్పుడున్న అవైలబుల్ లిస్ట్ ప్రకారం 461 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, 568 గ్రూప్ 2, 751 గ్రూప్ 3 అండ్ 1012 పోస్టులు గ్రూప్ 4 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఈ లిస్ట్ మొత్తం పెట్టినా. కావాలంటే ఇప్పుడు కూడా మీకోసం డిస్ప్లే చేస్తే చూడండి.
అయితే ఈ పోస్టులు కూడా మళ్ళీ మారే అవకాశం ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ లిస్టు తయారు చేస్తుంది. సో నా అంచనా ప్రకారం ఫ్యూచర్లో ఏవైతే రిక్రూట్మెంట్ చేసే టైంకి వస్తుందో అప్పుడు ఈ గ్రూప్స్ పోస్టులు ఏ విధంగా ఉండొచ్చు అనేది, అంటే ఇందులో మొత్తం 461 ఉన్నాయి కాబట్టి కొద్దిగా అటు ఇటు చేంజ్ అయినా ఒక 200 నుండి 300 పోస్టుల దాకా ఆర్థిక శాఖ ఆమోదించే అవకాశమే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని పోస్టులని పక్కకు పెడతారు రకరకాల రీజన్స్తో. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే 300 నుండి 400 పోస్టులు పడే అవకాశం ఉంది. గ్రూప్ 3 500 నుండి 600, గ్రూప్ 4 ఏమో 600 నుండి 700 పోస్టుల దాకా కూడా పడే అవకాశం ఉంది. ఇది పోస్టులు ఏమి శాంక్షన్ చేయకపోతే ఉన్న పోస్టులనే భర్తీ చేస్తే చెప్తున్నా. ఒకవేళ ఏమైనా శాంక్షన్ చేస్తే, ఒకవేళ ఇంకా కొత్త పోస్టులు ఏమన్నా కొత్త జిల్లాలని దృష్టిలో పెట్టుకొని శాంక్షన్ చేస్తే ఈ నెంబర్ అనేది పెరుగుతుంది. ఈ నెంబర్ అనేది కూడా ఇంకా పెరిగే అవకాశమే ఉంది, ఆస్కారం ఉంది. కానీ శాంక్షన్ చెయ్యకపోతే మాత్రం దాదాపు ఇంత ఈ రేంజ్లో పడే అవకాశమే ఉంది. ఇక ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టీఎస్పీఎస్సీ ఫైల్స్ అన్ని రిటర్న్ చేసింది. టీఎస్పీఎస్సీ ఫైల్స్ అన్ని రిటర్న్ చేసింది. ఇవేవైతే పెండింగ్లో ఉన్నాయో ఇవన్నీ రిటర్న్ చేసింది. ఆల్రెడీ ఆ పోస్టుకు సంబంధించి డీటెయిల్స్ కూడా నేను పెట్టిన. నేను టీఎస్పీఎస్సీ దగ్గర ప్రజెంట్ ఏ లిస్ట్ ఉన్నది, ఓన్లీ 6 రకాల పోస్టులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, మిగతా అన్నిటిని రిటర్న్ చేసిందని కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేసిన, మీరు చూసుంటే మీకు తెలుసు. ఇక టీఎస్పీఎస్సీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ లిస్టులు ఎవ్వి కూడా లేవు, గ్రూప్స్కు సంబంధించి ఒక్క ఫైల్ కూడా లేదు. అందుకని కొత్తగా మళ్ళీ డిపార్ట్మెంట్స్ మళ్ళీ కొత్తగా వ్యాకన్సీస్ అవన్నిటిని మళ్ళీ పంపించాలి టీఎస్పీఎస్సీకి. అందుకని ఈ 50,000 పోస్టుల భర్తీలో భాగంగా ఇంతకుముందు ఏదైతే ప్రొసీజర్ చెప్పినో అదంతా కూడా మళ్ళీ దీనికి కూడా వర్తిస్తుంది. అంటే ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయిపోయి వ్యాకన్సీస్ ఐడెంటిఫై చేసి ఆర్థిక శాఖ ఆమోదించి ఏజెన్సీస్ కన్సల్ట్ కావడం ఇవన్నీ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది. అంతేకాకుండా వీటిని జాబ్ క్యాలెండర్లో ముందుగా ఇంక్లూడ్ చేస్తారు. జాబ్ క్యాలెండర్లో ముందు ఈ గ్రూప్స్ పోస్టులన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక శాఖ ఆమోదించాలి కొత్తగా, అప్పుడు జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ అవుతాయి, అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. నాకు తెలిసి వీటికైతే 6 నెలల టైం పడుతుంది, మినిమం 6 నెలల టైము పడుతుంది గ్రూప్స్కి. మిగతా పోస్టుల కంటే కూడా ఇవి లేట్గా రిలీజ్ అవుతాయి. ఎందుకంటే గ్రూప్స్ పోస్టులు అనేవి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినవి కాదు, చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని వ్యాకెన్సీస్ కంబైన్ చేసే పోస్టులు కాబట్టి ఒక్క డిపార్ట్మెంట్ ల్యాగ్ చేసినా అక్కడ నోటిఫికేషన్ ఆగిపోతుంది. అందువల్ల ఇది అన్నింటికంటే, అంటే గ్రూప్స్ పోస్టులు అనేవి వేరే జాబ్స్ కంటే ఏఈఏడబ్ల్యూ కానీ వేరే ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికంటే కూడా కొద్దిగా లేట్గానే పడే అవకాశం ఉంది. దాదాపు 6 నెలల తర్వాత రిలీజ్ అయిందని నేను గెస్ చేస్తున్నా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి. పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనే విషయానికి వస్తే మిగతా డిపార్ట్మెంట్స్ కంటే పోలీస్ జాబ్స్ అనేవి కొద్దిగా ముందు ప్లేస్లో ఉన్నాయని అనుకోవాలి. ప్రెజెంట్ వ్యాకన్సీస్ చూసుకుంటే 400 నుండి 500 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. పీసీ పోలీస్ కానిస్టేబుల్ 19,000కు పైగా కూడా ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్లీ నేను అఫీషియల్ కాపీ కూడా నేను పోస్ట్ చేసిన మన ఛానల్లో. ఇక ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు ఉంటాయి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లు ఉంటాయి, జైలర్ డిపార్ట్మెంట్లో, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇవన్నీ శాఖలలో కూడా పోస్టులు ఉంటాయి. వాటిని కూడా మేబీ వీటితో కంబైన్ చేసి కూడా రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఆ విధంగా దాదాపుగా 21,000 పోస్టుల దాకా కూడా పోలీస్ జాబ్స్ ఉన్నాయని అనుకోవాలి. దాంట్లో మెయిన్గా కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువ, కానిస్టేబుల్ అండ్ ఈక్వాలెంట్ పోస్టులు ఉంటాయి. ఇక ప్రెజెంట్ స్టేటస్ చూసుకుంటే పోలీస్ జాబ్స్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ముందుగాల కంప్లీట్ చేసింది ఏదని చెప్పాలంటే ఈ డిపార్ట్మెంట్ అనే అనుకోవాలి. అంతేకాకుండా వ్యాకన్సీస్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారు రెడీగా, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏమున్నాయి అనేది ఆల్రెడీ మొత్తం రెడీగా ఉంది, చాలా ముందు ప్లేస్లో ఉంది మిగతా డిపార్ట్మెంట్స్తో పోలిస్తే. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏం మిగిలిపోయింది, మరి నోటిఫికేషన్ ఎందుకు ఆగిపోతుంది అంటే ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు. ఫైనాన్షియల్ అప్రూవల్ అసలు ఆర్థిక శాఖ ఆమోదించకుండా ఎన్ని రెడీ చేసి పెట్టుకున్న ఖాళీలు ఏమి వచ్చేదేమీ లేదు. ఆర్థిక శాఖ ఒక జీవో అయ్యాలి, మేము పర్మిషన్ ఇస్తాను ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ దీస్ మెనీ పోస్టులు ఇన్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కేటగిరీ అని చెప్పి వాళ్ళు ఇవ్వాలి. ఇది ఇవ్వాలి, ఫైనాన్షియల్ అప్రూవల్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత వీళ్ళు ఆ లోపల దాని తర్వాత చేయొచ్చు, లేదా ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చే లోపలనే కూడా సర్వీస్ రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఐదర్ ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాతనే సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ అయితే లేకపోతే రెండు ఒకసారి కూడా జరుగుతాయి. సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ అవడం అంటే ఇక్కడ ఏం లేదు, రోస్టర్ సిస్టమ్ అనేది స్టార్టింగ్ నుంచి ఇస్తారు. అంతేకాకుండా జిల్లాలు వ్యాకెన్సీ పొజిషన్ అనేది వేరు జిల్లాలకి డివైడ్ అయింది ఇప్పుడు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ అంతేకాకుండా జిల్లా లెవెల్ కేటగిరీ పోస్టులు కొన్ని జోనల్కి మారినాయి, జోనల్ కొన్ని మల్టీ జోనల్కి మారినాయి, ఇట్లా ఇవన్నీ మారిపోయినాయి. కాబట్టి వాటికి సంబంధించి సర్వీస్ రూల్స్లలో అమెండ్మెంట్స్ అనేవి చేసి సవరణలు చేసి అప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాతనే. ఇక్కడ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్ ఒకటే ఉంది కాబట్టి టీఎస్ఎల్ పిఆర్బి
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్ట్ బోర్డు ఒకటే కాబట్టి వీళ్ళకేం పెద్ద ఇష్యూ లేదు. ఏది ఉన్నా కానీ డైరెక్ట్ వీళ్ళతోని కరెస్పాండెన్స్ మంతనాలు చేసి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి మార్గం అనేది చాలా ఈజీగా ఉంది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి అనేది ఒకసారి చూసుకుంటే 2 నెలలలో వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనికి గనక జాబ్ క్యాలెండర్తో లింక్ పెట్టకపోతే, జాబ్ క్యాలెండర్తో సంబంధం లేదు, డైరెక్ట్ టీఎస్ఎల్ పిఆర్బి రిక్రూట్మెంట్ చేసుకుంటుంది అని అనుకుంటే టక్క ఆర్థిక శాఖ ఆమోదించేసిందంటే సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసుడు పెద్ద మ్యాటరే కాదు పోలీస్ డిపార్ట్మెంట్కి. దాని తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసారు కూడా టీఎస్ఎల్ పిఆర్బికి పెద్ద మ్యాటర్ కాదు. సో ఆ రకంగా ఒకవేళ జాబ్ క్యాలెండర్తో లింక్ లేకపోతే 2 నెలలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది పోలీసు జాబ్స్కి. 50,000 జాబులలో కూడా దీనికే ముందు వచ్చే అవకాశం ఉంది. ఇక ఒకవేళ ఇది జాబ్ క్యాలెండర్తో లింక్ పెడితే దాన్ని ఒకవేళ ఈ పోలీస్ జాబులను కూడా జాబ్ క్యాలెండర్లలో భాగం చేద్దామని చెప్పి గవర్నమెంట్ అనుకొని ఆపిందంటే మాత్రం అప్పుడు దాదాపు 4 నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పుడు కూడా మిగతా వాటితో పోలిస్తే ఇది ముందే రిలీజ్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. సో ఈ విధంగా జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకపోతే 2 నెలల జాబ్ క్యాలెండర్తో సంబంధం ఉంటే ఆఫ్టర్ 4 months రిలీజ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది పోలీస్ జాబ్స్. కొత్త జోనల్ సిస్టంలో ఏయూ మరియు ఏడబ్ల్యూ 2 పోస్టులు కూడా మల్టీ జోనల్ కేటగిరీ కిందికి మార్చబడ్డాయి. చాలామంది డౌట్ అడుగుతున్నారు, కొంతమంది జోనల్ అంటారు నిజమని అని చెప్పి. అట్లేం లేదు, 2 కూడా ఏఈ ఏడబ్ల్యూ 2 మల్టీ జోనల్ కింద మార్చిర్రు. ఆల్రెడీ ప్రీవియస్లీ నేను మన ఛానల్లో కమ్యూనిటీ పోస్టులు కూడా పెట్టిన, ఐ అండ్ క్యాట్కి సంబంధించి ఆర్డర్ కూడా పెట్టిన. ఆ పోస్టులు మల్టీ జోనల్కి మార్చినట్టుగా. అంతేకాకుండా రెండింటికి కూడా బీటెక్ క్వాలిఫికేషను, బీటెక్ ఎలిజిబిలిటీ 2 పోస్టులకు ఉంటుంది. పవర్ సెక్టర్లో సబ్ ఇంజనీర్కు బీటెక్ ఉండదు, కానీ ఇక్కడ ఏఈ పోస్ట్కి కూడా బీటెక్ వాళ్ళు రాసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు కూడా రాసుకోవచ్చు. కానీ ఏడబ్ల్యూ రాయాలంటే మాత్రం మినిమం బీటెక్ ఉండాలి, డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఇక ఏఈ ఏడబ్ల్యూ పోస్టులో మెయిన్గా సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ వాళ్ళకే ఉంటాయి. ఈసీ వాళ్ళకి అక్కడక్కడ ఉన్న అవి చాలా తక్కువ, దాన్ని పెద్దగా కౌంట్ చేయలేము. ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్లో ఈసీ డిపార్ట్మెంట్ ఉంటుంది, కానీ పోస్టులు మాత్రం కేటాయించరు. వాళ్ళ సర్వీస్ రూల్స్లలో ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది, కానీ పోస్టులు ఉండవు. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లలో కూడా ఈసీ సర్వీస్ రూల్స్లో మెన్షన్ చేయబడుతుంది, కానీ ఒరిజినల్గా రిక్రూట్మెంట్లో మాత్రం ఎప్పుడు పోస్టులు రిక్రూట్ చేసినట్టుగా ఈ రీసెంట్ టైమ్స్ అయితే నాకు కనిపించలేదు. ఆ విధంగా ఈసీ అనేది పెద్దగా ఏఈ ఏడబ్ల్యూ పోస్టులకి కౌంట్ చేయడానికి లేదు. ఇక ఇవి ఎందులో ఉంటాయి మెయిన్గా పోస్టులు అనేది చూసుకుంటే డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ అండ్ క్యాడ్లో మెయిన్గా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. దాంతోపాటు పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషను, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, ఇగో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్, అదర్స్. ఇక్కడ అదర్స్ అంటే లైక్ హెచ్ఎండిఏ కానీ హెచ్ఎండిఏ, అంతేకాకుండా టీఎస్సీడబ్ల్యూఐడిసి ఇట్లాంటి కొన్ని ఇంకా 2-3 డిపార్ట్మెంట్లలో కూడా ఏఈఏడబ్ల్యూ ఉంటాయి. కానీ ఈ అదర్ డిపార్ట్మెంట్స్లలో మరి రిక్రూట్మెంట్ చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. గవర్నమెంట్కి అయితే వ్యాకెన్సీస్ పోయినాయి, కానీ ఇవి డౌట్ఫుల్ నింపుతారా లేదా అనేది. కానీ ఈ వీటిలలో మాత్రం మ్యాక్సిమం నింపడానికి అవకాశం ఉంది. ఇక ఈ ఏఈఏడబ్ల్యూ పోస్టులు అన్నీ కూడా 50,000 పోస్టుల భర్తీలో భాగమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంటు ముందు చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ముందు చేద్దాం అనుకున్నారు, కానీ ఎప్పుడైతే ఈ 50K జాబ్స్ కాన్సెప్ట్ వచ్చిందో గవర్నమెంట్ ఈ ఫైల్ను కూడా ఐ అండ్ క్యాడ్ ఫైల్ను కూడా దీంట్లోనే మిక్స్ చేసేసింది. అందువల్లనే ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చేది రాకుండా అయిపోయింది, సంవత్సరం నుండి అట్లనే పెండింగ్లో ఉండిపోయింది. సో ఈ పోస్టులన్నీ కూడా 50,000లో భాగం కాబట్టి జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ అయితే సపరేట్గా వేయడానికి లేదు. జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే దాంట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ లేకపోతే ఏం చేయలేము, బయట రిక్రూట్మెంట్ చేసేస్తారు. అంతేకాకుండా వీటన్నింటికి కూడా జంబో అండ్ కామన్ నోటిఫికేషన్ ఇస్తుంది టీఎస్పీఎస్సీ. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ ఇస్తుంది. నిజానికి ఇరిగేషన్ అండ్ క్యాడ్కి సపరేట్ బోర్డు పెడదామని అనుకున్నారు, సపరేటు బోర్డు అనేది పెడదామని అనుకున్నారు రిక్రూట్మెంట్కి. కానీ ఇది ఎప్పుడు దానికి సింగిల్గా రిక్రూట్మెంట్ చేయాలి, అర్జెంట్ అవసరం ఉంది, ఈ టీఎస్పీఎస్సీతో కరస్పాండెన్స్ చేస్తే చాలా లేట్ అయింది, అందుకని బోర్డు పెట్టుకుందాం అనే ఆలోచన వచ్చింది. కానీ ఎప్పుడైతే దీన్ని 50Kల జాబ్లో మిక్స్ చేసేసిరో, అన్నింటితో కలిపి జంబోలో కామన్ నోటిఫికేషన్లో కలుపుదామనే ఇది వచ్చిందో అప్పుడు ఇక దీనికి సపరేట్ బోర్డు ఎందుకు, ఇక నా దృష్టిలో దీనికి సపరేట్ బోర్డు అయితే ఇప్పుడు పెట్టరు. ఇక అదేదో ఒక ప్రపోజల్ వచ్చింది, కానీ దాన్ని ఏ విధంగా కూడా లెటర్ మీద కానీ ఎక్కడ ఆర్డర్స్లో కానీ మెన్షన్ చేయలే. అండ్ ఇప్పుడు అవసరం ఉండే అవకాశం కూడా లేదు. ఎప్పుడైతే ఇది 50,000 జాబ్లో భాగమో, జాబ్ క్యాలెండర్లో భాగమో, అప్పుడు టీఎస్పీసీ కిందకే వస్తుంది చివరికి. ఆ విధంగా వీటన్నింటికి కూడా ఏఈఏడబ్ల్యూ కామన్గా నోటిఫికేషన్ టీఎస్పీసీ ఇవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. ఎప్పుడు ఇస్తుంది అనుకుంటే, ఇక ఇంతకుముందు మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఏదైతే 50,000 జాబులకి ప్రొసీజర్ ఉందో అదంతా దీనికి కూడా వర్తిస్తుంది. ఆ విధంగా జాబ్ క్యాలెండర్ వచ్చి ఆర్థిక శాఖలు ఆమోదించి రోస్టర్స్, సర్వీస్ రూల్స్ అన్నీ వచ్చి ఏజెన్సీలని కన్సల్ట్ అయ్యి అవన్నీ అయిన తర్వాత చివరికి ఒక 4-5 నెలల తర్వాత నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది యాజ్ పర్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ మధ్యలో మళ్ళీ ఇంకేమన్నా
అనవసరమైన కాన్సెప్ట్లు గవర్నమెంట్కి వచ్చి మళ్ళీ ఇంకా మనం ల్యాగ్ చేస్తామని చెప్పలేం. బట్ ఒక 4-5 నెలల్లో వచ్చే అవకాశం ఉంది ఏఈఏడబ్ల్యూ పోస్టులన్నింటికి. ఈ మీకు టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవే మేజర్ పోస్టులు 2000 లేకపోతే 3000 దాకా కూడా పడే అవకాశం ఉంది. డిఫరెంట్ పోస్టులు అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అన్నీ కలిపి చెప్తున్నాను నేను. ఇరిగేషన్లోనే 900 పోస్టులు ఉన్నాయి ఖాళీ. అందులో 900 చేయకుండా 500 చేసినా కనీసం 2000 దాకా అన్న, పోనీ 3000 అనుకోకుండా ఒక 2000 అన్న పడతాయని అనుకోవచ్చు. కానీ అఫ్కోర్స్ దీంట్లో మేజర్ పోర్షన్ సివిల్ ఉంటుంది, కొన్ని మెకానికల్ వాళ్ళకు ఉంటాయి, కొన్ని ట్రిపుల్ ఈ వాళ్ళకు ఉంటాయి. ట్రిపుల్ ఈ వాళ్ళకు మెయిన్గా ఐ&కేలోనే ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా ఏఈఏడబ్ల్యూ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం ఉంది. పవర్ సెక్టార్ విషయానికి వస్తే పవర్ సెక్టార్లో మనకు ముఖ్యంగా 4 కంపెనీలు ఉన్నాయి. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ ఎస్పీడీసీఎల్ అండ్ టీఎస్ ఎన్పీడీసీఎల్. టీఎస్ జెన్కో విషయానికి వస్తే ప్రస్తుతం ఏఈ పోస్టుల వ్యాకెన్సీ లిస్టు ఈ విధంగా ఉంది. మొత్తం 254 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి టీఎస్ జెన్కో ఏఈ. ఇందులో ట్రిపుల్ ఈకి 100 పోస్టులు, మెకానికల్కు 50 పోస్టులు, ఈసీకి 17 పోస్టులు, సివిల్కు 87 పోస్టులుగా వీటికి కేటాయించబడ్డాయి. ఇక సబ్ ఇంజనీర్ విషయానికి వస్తే 271, జేఏఓ విషయానికి వస్తే 39, జేపీఓ 15, జేఎల్ఎం అంటే ఇక్కడ జేఎల్ఎం అన్నారు, దీన్ని జేపీఏ అంటారు, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అంటారు టీఎస్ జెన్కోలో. అవి 534 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ లేవు అండ్ సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులు అనేవి టీఎస్ జెన్కోకి సంబంధించినవి కావు. ఇవి వ్యాకెన్సీ లిస్ట్. కానీ నోటిఫికేషన్ విషయానికి వస్తే 2022లో కూడా నోటిఫికేషన్ అనేది కష్టమనే అనుకోవాలి. ఎందుకంటే ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది వచ్చింది ఎక్కడికాయా అంటే టీఎస్ జెన్కోకే. వాళ్ళు కనుక రాకపోయి ఉంటే ఏఈ కానీ ఇవన్నీ కానీ పడే ఆస్కారం ఉండే. కానీ వాళ్ళు రావడంతో ఈ 200కు 251కి వీటికి ఎక్కువ రిక్రూట్మెంట్లు అనేవి చెయ్యరు. వాళ్ళకి బాగా లార్జ్ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది ఉండాలి. కానీ వైటీపీఎస్ అనే ప్లాంట్ 2023లో అయ్యే అవకాశం ఉంది. 2023లో కంప్లీట్ అవుతుంది. అందుకని 2023లో మేబీ, ఎందుకంటే కంప్లీట్ కాకముందే రిక్రూట్మెంట్లు చేయాలి. సో 2023లో మాత్రం ఛాన్స్ ఉంది టీఎస్ జెన్కోకి. అది కూడా పోస్టులు శాంక్షన్ అయితే అంటే ప్లాంట్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి టీఎస్ జెన్కో గవర్నమెంట్ని అడుగుతుంది. అది కంప్లీట్ కాకముందే కొద్దిగా దగ్గరకు వస్తుంది, కంప్లీట్ అవుతుంది అనే టైంలో అడుగుతారు గవర్నమెంట్ పోస్టులు కావాలని చెప్పి. ఎందుకంటే ప్లాంట్ అది చిన్నది కాదు, అది 4000 మెగావాట్లు. అది 4000 మెగావాట్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం థర్మల్ టోటల్ ప్లాంట్లు అన్ని కలిపి కూడా ఈ సింగిల్ ప్లాంట్ అంతా లేవు. అట్లా పెద్దది కాబట్టి అడిగితే శాంక్షన్ చేస్తే కనుక గవర్నమెంట్ పోస్టులు శాంక్షన్ చేస్తే అప్పుడు 2023లో నోటిఫికేషన్కి ఆస్కారం ఉంది తప్ప 2022లో అసలు ఛాన్స్ అయితే నాకైతే కనిపిస్తలేదు టీఎస్ జెన్కో. ఇక ఎన్పీడీసీఎల్ విషయానికి వస్తే ఏఈ ఎలక్ట్రికల్, ఇవి ఎలక్ట్రికల్. ఇక ఇక్కడ మెకానికల్ ఇవన్నీ ఎక్కువ ఉండవు, మెకానికల్ అనేది ఉండదు. ఇందులో ఈ 82 ఏఈ ఎలక్ట్రికల్ ఉన్నాయి, 51 సబ్ ఇంజనీర్ పోస్టులు, 55 జేఏఓ, 6 జేపీఓ, 2500 దాకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 2503 జేఎల్ఎంలు, 814 జూనియర్ అసిస్టెంట్లు, సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టులు లేవని టీఎస్ జెన్కోనే చెప్పింది, టీఎస్ ఎన్పీడీసీలో ప్రకటించింది. ఇవి వ్యాకెన్సీ లిస్ట్. ఇందులో నోటిఫికేషన్ దేనికి రావడానికి అవకాశం ఉందంటే ఆల్రెడీ 82 పోస్టులకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు అప్రూవల్ అడిగిరు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్లో ఉంది ఇప్పుడు ఈ ఫైల్ ఆల్రెడీ. అదిగాక ఈ 2500 జేఎల్ఎం పోస్టులు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. 82 కాస్త నాకు తెలిసి 100 అయ్యే అవకాశం కూడా ఉంది. 100 పోస్టులు కూడా అవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇది మాత్రం 2500 ఉంటాయి. ఈ రెండింటికి ఆర్థిక శాఖ ఇంకా ఆమోదించలేదు. ఈ సంవత్సరం ఆర్థిక శాఖ ఆమోదిస్తే నోటిఫికేషన్ 2022లో వీటికి రిలీజ్ కావడానికి చాలా ఛాన్స్ ఉంది. అది కూడా నాకు తెలిసి సమ్మర్లో వస్తుందని అనుకుంటాను, ఆఫ్టర్ సమ్మర్. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రం ఆర్థిక శాఖ ఆమోదించేది, పైసలు లేనట్టున్నాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ 2022లో స్టార్ట్ అయితే అప్పుడు కనుక ఆమోదిస్తే నెక్స్ట్ బడ్జెట్లో అప్పుడు దీనికి నోటిఫికేషన్స్ ఏఈ కానీ జేఎల్ఎం కానీ నోటిఫికేషన్కు ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇగో సబ్ ఇంజనీర్ 51 ఉన్నాయి, దీనికి ఛాన్స్ లేదు. 55 జేఏఓ, వీటికి కూడా ఛాన్స్ ఉంది. ఈ జేఏఓ కూడా కొంచెం 55 పోస్టులు అంటే ఎక్కువనే అనుకోవాలి. దీనికి ఛాన్స్ ఉంది. ఈ మూడింటికి ఛాన్స్ ఉంది. ఇక దీనికి ఛాన్స్ లేదు, ఈ సబ్ ఇంజనీర్కి ఛాన్స్ లేదు. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు బాగానే ఉన్నాయి. కానీ ఎన్పీడీసీలో ఇవి మాకు రిక్వైర్మెంట్ ఏం లేదు, మేము నడిపించుకుంటాం, మెయింటైన్ చేసుకుంటాం అని చెప్పింది. సో 814 ఉన్న దీనికి కూడా 2022లో నోటిఫికేషన్ వస్తుందని నాకైతే అనిపిస్తలేదు. సో మొత్తం ఈ పోస్టు జేఎల్ఎం మరియు జేఓ మూడింటికి కూడా ఆర్థిక శాఖ ఆమోదం ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? ఇస్తే 2022లో రిక్రూట్మెంట్కి ఛాన్స్ ఉంది. ట్రాన్స్కో విషయానికి వస్తే అసలు ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏది లేదు. ట్రాన్స్కో మస్తు ట్రై చేస్తాను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, వాళ్ళు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు, ఎందుకో తెలియదు.
ఏ రకంగా కూడా నాకు ఇన్ఫర్మేషన్ దొరుకుతలేదు. కనీసం ఖాళీలు అనుకుందామన్నా కూడా చక్కగా దొరుకుతలేదు. కానీ ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా ఛానల్లో ఖచ్చితంగా పెడతా, ఆ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఐదర్ యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ, లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది దాంట్లో కానీ, లేకపోతే అవసరమైతే వీడియో చేస్తా. ట్రాన్స్కో ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఖాళీలు తెలిసినా కనీసం చెప్తా సూన్. ఓకే, ఇక ఎస్పీడీసీఎల్ విషయానికి వస్తే ఫైల్ పంపించారు ఎక్కడికి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు. దేనికోసం పంపించారంటే పోస్టులు శాంక్షన్ చేయమని చెప్పి. ముఖ్యంగా దాంట్లో ఏఈ అండ్ జేఏఓ పోస్టులు శాంక్షన్ చేయండి అడిషనల్గా అని చెప్పి 100-150 కంటే కూడా ఎక్కువ అడిగారు. కానీ అది కూడా ఆర్థిక శాఖ ఆమోదించలే. ఆ ఫైల్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నది, ఆమోదం అయితే రాలేదు. సబ్ ఇంజనీర్ పోస్టులు శాంక్షన్ కోసం మేము అడగలేదు, ఆల్రెడీ కొన్ని ప్రెజెంట్ వ్యాకెన్సీ ఉన్నాయి. కానీ ఎటువంటి ప్రాసెస్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్లు ఇవి స్టార్ట్ కాలే. నో ప్రాసెస్ స్టార్టెడ్. సో ఎస్పీడీసీఎల్ సంబంధించి ఖాళీలు అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని అడిషనల్ శాంక్షన్ కూడా అడిగారు. కానీ ఎటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ కాలే. ఎగ్జాక్ట్ వ్యాకెన్సీస్ మన దగ్గర అవైలబుల్ లేవు. కానీ ఏదన్నా ఇక్కడ చేంజెస్ జరిగి ఏమన్నా ఫైల్స్ మనకు సర్క్యులేషన్లోకి వస్తే దానికి సంబంధించి ఖచ్చితంగా నేను డీటెయిల్స్ కనుక్కొని వ్యాకెన్సీస్ ఏంటి, లేకపోతే నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు, ఆర్థిక శాఖ ఆమోదం పొందిందా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా తొందరలోనే చెప్తా. ఇది పవర్ సెక్టార్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఛాన్సెస్. ప్రస్తుతం ఉన్న జేఎల్, డిఎల్ మరియు పిఎల్ వ్యాకెన్సీస్ చూసుకుంటే జూనియర్ లెక్చరర్స్ అన్నింటిలో కలిపి, అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, అన్నింటిలో కలిపి 2482 పోస్టులు ప్రస్తుతం ఖాళీ ఉన్నట్టుగా క్యాబినెట్ లిస్టులోనే మెన్షన్ చేయబడ్డది. ఇక డిగ్రీ లెక్చరర్స్ విషయానికి వస్తే 376గా చూపించారు. పాలిటెక్నిక్ లెక్చరర్స్ 249గా చూపించారు. నిజానికి ఇవి యాక్చువల్గా 570 కంటే ఎక్కువ ఉన్నాయి. దీని అఫీషియల్ కాపీ కూడా నేను మన ఛానల్లో ఎప్పుడో పెట్టిన. ఇక కాంట్రాక్ట్ వ్యాకెన్సీస్ను అసలు చూపించట్లేదు. ఎవరైతే కాంట్రాక్ట్ పోస్టులలో పనిచేస్తున్నారో మోస్ట్ పీపుల్ పనిచేస్తారు ఈ లెక్చరర్ పోస్టులలో, కాంట్రాక్ట్ అండ్ ఇతర అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద. వాళ్ళందరినీ రెగ్యులర్ పోస్టుల్లో ఉన్నట్టుగానే చూపిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యాకెన్సీస్లో భాగంగా చూపించట్లేదు గవర్నమెంట్. అంతేకాకుండా రెగ్యులరైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది. హైకోర్టు రెగ్యులరైజేషన్ అనేది క్యాన్సిల్ చేసింది. పాలిటెక్నిక్ లెక్చరర్స్ రెగ్యులరైజ్ చేద్దామని ట్రై చేసింది గవర్నమెంట్, దాన్ని క్యాన్సిల్ చేసింది హైకోర్టు. మొన్న ఇచ్చిన రెగ్యులరైజేషన్ హైకోర్టు ఆర్డర్ ఏమో వేరే పోస్టులకి, అది లెక్చరర్ పోస్టులకు కాదు, అది వేరే చిన్న చితక కింది లెవెల్ పోస్టులకి, ఇతర డిపార్ట్మెంట్స్కి వర్తిస్తుంది, వీటికి వర్తించదు. అందుకని వీటిని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదు. అయితే గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి పోతా అని చెప్పింది కానీ ఇప్పటి వరకు పోలేదు. మరి పోతారా పోరా, లేకపోతే హైకోర్టు ఇచ్చిందే ఫాలో అవుతారు అనేది తెలియదు. ఇక కాంట్రాక్టు మే 2022 వరకు కూడా ఎక్స్టెండ్ చేసింది. పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళని కావచ్చు, ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్ అట్లా రెన్యువల్ చేస్తూ ఉంటుంది. ఈ పోస్టులు కూడా 50,000 పోస్టుల్లో భాగమే అని అనుకోవాలి, ఎందుకంటే క్యాబినెట్ లిస్ట్లో ఉంది కాబట్టి దీంట్లో భాగం అని అనుకోవాలి. కానీ కాంట్రాక్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం భాగం కాదు, ఎందుకంటే వాళ్ళు వాటిని చూపించట్లేదు. సో ఒకవేళ రిక్రూట్మెంట్ కనుక చేస్తే, కాంట్రాక్ట్ వాళ్ళని తీసేస్తే వ్యాకెన్సీస్ పెరుగుతాయి, అప్పుడు రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళని తీసేయకుండా రిక్రూట్మెంట్ చేస్తే ఇగో ఈ పోస్టులకు మాత్రమే రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు చాలా తక్కువ పోస్టులు రిక్రూట్ చేయాల్సి వస్తుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సమ్మర్ తర్వాత వస్తుందా అనేది ఇది డిపెండ్స్ ఆన్ ఈ కాంట్రాక్ట్ని. మరి కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే ఈ రెగ్యులరైజేషన్ చేస్తారా, సుప్రీంకోర్టుకు పోతారా, లేదు అంటే అసలు ఈ కాంట్రాక్ట్ వాళ్ళని ఎక్స్టెండ్ చేస్తూనే మిగిలిన ఈ పోస్టుల్ని, మరి కాంట్రాక్ట్ వాళ్ళు పోగానే మిగిలిన పోస్టుల్ని వీటిని రిక్రూట్ చేస్తారా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఈ కాంట్రాక్ట్ వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తే సమ్మర్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఈ ఏవైతే ఉన్న పోస్టులకి వాటికి 50,000 పోస్టుల భర్తీలో భాగంగా క్యాలెండర్లో ఇంక్లూడ్ చేసేసి వాటికి నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ కాంట్రాక్ట్ వాళ్ళని తీసేసి ఆ మిగతా పోస్టులు కూడా యాడ్ చేయాలంటే మాత్రం అప్పుడు ఈ పీరియడ్ అయిపోయేదాకా కూడా ఆగాలి. వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయేదాకా, ఆ తర్వాత రిక్రూట్మెంట్కి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆస్పిరెంట్స్ అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలు చూద్దాం. మెయిన్ డౌట్స్ అన్ని కూడా నేను బోర్డు మీద రాయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ చేసిండు మన పోస్ట్కి. ఏజ్ రిలాక్సేషన్ తప్పకుండా ఇస్తుంది గవర్నమెంట్, చాలా రోజులైంది నోటిఫికేషన్స్ ఇవ్వక. కాబట్టి రిలాక్సేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్స్ ఇస్తే అసలు ఎవరు ఊరుకోరు. సో ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ కంటే ముందు కానీ, లేదా నోటిఫికేషన్స్ కంటే ముందు కూడా ఏదో ఒక టైంలో జీవో అనేది రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. ఇక టైం బిట్వీన్ నోటిఫికేషన్ అండ్ ఎగ్జామ్ అంటే మినిమం 45 డేస్ అనేది టైం ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. గ్యాప్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుండి ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్ వరకు, అది మినిమం టైము. అంతకన్నా ఎక్కువ ఎంత ఇవ్వచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు, 3 నెలలు ఇవ్వచ్చు, 4 నెలలు ఇవ్వచ్చు, ఈవెన్ 6 నెలల టైం కూడా ఇవ్వచ్చు. సో మినిమం అయితే 45 రోజులు ఉంటుంది చదువుకోవడానికి.
ఇక ఏఎంవిఐ విషయానికి వస్తే ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయంటే 108 వ్యాకెన్సీస్ని ప్రీవియస్ క్యాబినెట్ అప్రూవల్ చేసిన పోస్టులు అవి 50,000 పోస్టుల్లో భర్తీలో భాగంగానే ఉంది. ఇది 50,000 పోస్టులో ఉంటుందనేది మనం అనుకోవచ్చు. 108 పోస్టులు ఉన్నాయి ప్రజెంట్. అయితే నోటిఫికేషన్ మాత్రం 50,000 పోస్టుల భర్తీలో భాగంగానే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో దానికి కూడా 5-6 నెలల టైము పడుతుంది. ఇక ఫస్ట్ నోటిఫికేషన్ ఏమొస్తుంది అని చెప్పి ఒక వ్యక్తి అడిగాడు. ఫస్ట్ నోటిఫికేషన్ నేనైతే పోలీస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే అలాట్మెంటు అయిపోయింది, అంతేకాకుండా వ్యాకెన్సీస్ అయిపోయినాయి. ఓన్లీ టీఎస్ఎల్ పిఆర్బితో కరస్పాండెన్స్ చేయాలి ఆఫ్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్. సో ఆర్థిక శాఖ ఆమోదం వస్తే చాలు. టీఎస్ఎల్ పిఆర్బితో మాట్లాడుకొని డైరెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇది ముందు వస్తుందని నేను అనుకుంటున్నా. ఇక ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందని ఒక వ్యక్తి కామెంట్ చేసిండు. ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఎట్లా చెప్తాం, వైరస్ అనేది మరి ఒకవేళ ఎక్కువ అయిపోయి కేసులు అయిపోయి మళ్ళీ లాక్డౌన్లు పెట్టడం, మళ్ళీ అన్ని సెంటర్స్ మూసేస్తే మళ్ళీ ఎగ్జామ్లు పెట్టే పరిస్థితి లేకపోతే నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా డిలే అవుతాయి. బట్ నాకు తెలిసి ఒమిక్రాన్ అనేది మరి ఫస్ట్ వచ్చిన కరోనా వైరస్ అంత ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకుంటలేను. మరి చూద్దాం. ఇదైతే నేను చెప్పలేను. ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే ఎలక్షన్స్ యాక్చువల్గా డిసెంబర్ 2023 లోపల పెట్టాలి జనరల్గా అయితే. ఇది డెడ్ లైన్. ఇక ఈ లోపల ఎప్పుడైనా ఎలక్షన్స్ జరగవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ముందస్తు ఎలక్షన్స్కి పోతే కూడా పోయే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం డెడ్ లైన్ అయితే అది. దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా నోటిఫికేషన్స్ మీద అంటే ఇక కోడ్ వస్తే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కోడ్ అనేది ఎప్పుడో డిసెంబర్లో జరిగే ఎలక్షన్స్కి ముందు ఎప్పుడో 6 నెలల ముందు వస్తాయి. సో 2023లో వస్తుంది కోడ్ అనేది. నోటిఫికేషన్స్ 22లోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్స్తో పెద్దగా సంబంధం ఉంటుందని నేను అనుకుంటలేను. రిజైన్ చేసి జాబ్కి ప్రిపేర్ కావాలా అని చెప్పి ఒక వ్యక్తి అడిగాడు. ఇది మీ చాయిస్ అండి. ఇది డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ కండిషన్స్. ఇది పర్సనల్ కండిషన్స్ చూసుకొని మీ పరిస్థితిని మీరు అంచనా వేసుకొని మీ వాస్తవాన్ని మీరు దగ్గరగా చూసి మీరు డిసైడ్ చేసుకోవాలి ఇది రిజైన్ చేసి చేయనా లేదా అనేది. ఎందుకంటే మీ పరిస్థితులు ఏందో నాకు తెలియదు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ చాయిస్లు ఏంది లైఫ్లో అనేది నాకు తెలియదు. కాబట్టి ఇది మీరే ఎట్లయితే మీరు బెస్ట్ అవుతుంది అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నోటిఫికేషన్స్కి మాత్రం ఇంకా 5-6 నెలల టైం ఉంది. సో అది మాత్రం నేను చెప్పగలుగుతా. బట్ ఇది చేయాలా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. ఇక పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. మీరు బెస్ట్ డెసిషన్ తీసుకోండి. టీపీఎస్ జోనలా మల్టీ జోనలా అనే ఒక వ్యక్తి అడిగాడు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్. నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ పెట్టిన, దాంట్లో క్లియర్గా ప్రతి పోస్టు దేని కిందకి వస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కావాలంటే ఈ వీడియో కింద పెడతా. ఏ పోస్ట్ ఏ కేటగిరీ కిందకి వస్తుందో జస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో కొట్టండి. ఇక ఫైనల్ ఇయర్ ఎలిజిబులా కదా అని ఒక వ్యక్తి అడిగాడు. ఫైనల్ ఇయర్ ఎలిజిబులా అంటే ఎగ్జామ్స్ అయిపోయి ఉంటే ఎలిజిబుల్. మీరు నోటిఫికేషన్స్ వచ్చే టైంకి మీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఉండాలి. సర్టిఫికేట్ అనేది తర్వాత వచ్చిన మంచిది తప్ప మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోతేనే మీరు ఎలిజిబుల్. లేదు అంటే పాస్ అయ్యి ఉండకపోతే ఇంకా ఏదైనా పెండింగ్ సెమిస్టర్లు ఉంటే బ్యాక్లాగ్లు ఉంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు నా దగ్గర, అప్లై చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని ఒక వ్యక్తి అడిగాడు. అప్లై చేసేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎందుకంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కావాలి. అప్పుడు కూడా ఈవెన్ లేకపోయినా మీరు మేనేజ్ చేయొచ్చు, టైం అడగొచ్చు, కేస్ టు కేస్ డీల్ చేస్తారు. ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడే ఉండాలని రూల్ ఏమీ లేదు. అప్లై చేసేటప్పుడు జస్ట్ డాటా నింపుతారు కాబట్టి అప్లికేషన్లో సర్టిఫికేట్స్ అనేది అంత అవసరం లేదు ముందే. ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 209 వ్యాకెన్సీలు ఉన్నాయి. ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్ 58 వ్యాకెన్సీలు ఉన్నాయి. ఇది ఎన్నోసార్లు చెప్పినా మళ్ళా కామెంట్ చేస్తున్నారు. సరే, లైబ్రేరియన్ పోస్టుల విషయానికి వస్తే లైబ్రేరియన్ ఏ డిపార్ట్మెంట్లో ఆ వ్యక్తి కరెక్ట్గా చెప్పలేదు స్పెసిఫిక్గా. సో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చెప్తున్నాను నేను. అన్నింటిలో కలిపి 300 నుండి 400 మధ్య లైబ్రేరియన్ పోస్టులు వ్యాకెన్సీలు ఉన్నాయి. ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇవి 45 పోస్టులు వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 858 ఉన్నాయి. జూనియర్ పంచాయత్ సెక్రటరీ 894 ఉన్నాయి. కానీ ఇవి నింపము అని చెప్పి అప్పట్లో డిపార్ట్మెంట్ అన్నది. మరి ఇప్పుడు నింపుతా లేదా అనేది క్యాబినెట్ లిస్ట్లో మాత్రం ఇంక్లూడ్ చేసింది. బట్ నింపుతా లేదా అనేది మనకు తెలియదు. ఇక వెటర్నరీ అసిస్టెంట్లు 103 ఉన్నాయి. ఫార్మసిస్టు కూడా ఏ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలే ఆ అబ్బాయి. అందుకని 400+ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిపి చెప్తున్నా. ఏటీడబ్ల్యూఓ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇవి క్యాబినెట్ లిస్ట్లో లేవు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. హెచ్ఎండబ్ల్యూఎస్ విషయానికి వస్తే మేనేజర్ పోస్టులు 60 కంటే పైన ఖాళీలు ఉన్నాయి. అప్పట్లోనే 93 దాకా రిక్రూట్ చేశారు. బట్ స్టిల్ కూడా ఖాళీలు ఉన్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో 120 ఉన్నాయి. ఇవి ఎప్పుడో 2 నెలల కింద కూడా చెప్పినా కానీ ఇంకా కూడా రిక్రూట్మెంట్ చెయ్యలే. ఇక సింగరేణి జూనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఇది యాక్చువల్గా ఈ మంత్ అంటే డిసెంబర్ ఎండింగ్లో రిలీజ్ చేయాలి. కానీ యూనియన్ ఎలక్షన్స్ ఉండడం వల్ల యూనియన్ ఎలక్షన్స్ అంటాం. అంటే ఈ సింగరేణి లోపల కార్మికులందరూ యూనియన్స్, ఎంప్లాయీస్ యూనియన్స్, ఇట్లా యూనియన్స్ ఉంటాయి. వాళ్ళు లీడర్షిప్ కోసం ఎలక్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అందులో కూడా పొలిటికల్ పార్టీస్ రోల్ ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ పాలిటిక్స్లో పడిపోయి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాలే. మేబీ ఇది కూడా 2022లోనే
వస్తుంది. ఇక 2022 ఎందుకంటే 21 ఆల్రెడీ పోయింది. ఇక సపరేట్ వీడియోస్ అంటే కొంతమంది వీటి గురించి చెప్పమన్నారు, కానీ వీటి గురించి నేను సపరేట్ వీడియోస్ చేస్తా. రోస్టర్ అండ్ రిజర్వేషన్స్, ఈ రోస్టర్ సిస్టమ్ ఏంది, రిజర్వేషన్స్ ఏంది అనేది ఇవి తొందరలోనే ఒక సపరేట్ వీడియో చేస్తా. అంతేకాకుండా వ్యాకెన్సీస్ ఆఫ్టర్ న్యూ చేంజెస్, ఈ కొత్తగా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అలాట్మెంట్స్ ఈ న్యూ జోనల్ సిస్టమ్ ప్రకారం ఎంప్లాయీస్ అందరినీ అలాట్ చేసిన తర్వాత ఎన్ని వ్యాకెన్సీస్ ఒరిజినల్గా మిగిలినాయి ఎవ్రీ పోస్ట్లో. ఇంతకుముందు నేను 50,000 పోస్టులకు సంబంధించి ఎవ్రీ వీడియో చేసిన ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి. తర్వాత క్యాబినెట్ లిస్ట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొన్ని చేంజెస్ జరిగినాయి. సో వాటికి సంబంధించిన డేటా కలెక్షన్ చేసి ఖచ్చితంగా నేను గవర్నమెంటే ప్రకటిస్తే మంచిది, ఒకవేళ ప్రకటించకపోతే నేను నా తరఫున ఎఫర్ట్స్ పెట్టి మీకు లేటెస్ట్ వ్యాకెన్సీస్ అప్డేట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఇంతేకాకుండా ఇంకొంతమంది ఆల్ సివిల్ వ్యాకెన్సీస్ చెప్పమంటారు. దీనికి ఆల్రెడీ ఆల్ సివిల్ వ్యాకెన్సీస్ నేను సపరేట్ వీడియో పెట్టినా, చూసి రోజుల్లో తెలియదు. కానీ ఒకవేళ అది చేంజ్ అయ్యే అవకాశం ఉంటే నేను ఆఫ్టర్ మళ్ళీ అన్ని అలాట్మెంట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే సపరేట్ సివిల్ చేస్తా, సపరేట్ మెక్కు చేస్తా. ఆల్రెడీ సపరేట్ మెక్కు కూడా చేసిన, సపరేట్ ఈసీయూ కూడా చేసిన, ఈ 3 చేసిన ఆల్రెడీ సపరేట్ వీడియోస్. ప్రతి బ్రాంచ్కి ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయని మళ్ళీ కూడా కావాలంటే లేటెస్ట్ వ్యాకెన్సీ వచ్చినాక చేద్దాం. తర్వాత EEEకి కూడా చేస్తా. ఇంకొంతమంది డిప్లొమా బేస్డ్ మీద ఉన్న అన్ని జాబ్స్కి వీడియో చేయమని అడుగుతున్నారు. డిప్లొమా బేస్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ డిప్లొమాతో ఉన్నాయి, ఇది కూడా కావాలంటే సపరేట్ వీడియో చేస్తా. ఇక MBA అండ్ అకౌంట్స్ రిలేటెడ్ చేయమని అడుగుతున్నారు కొంతమంది, అకౌంట్స్ రిలేటెడ్ అండ్ MBA, ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాయి. వీటన్నింటికి టైం దొరకట్లేదు, అందుకని వస్తలేవు వీడియోలు. కానీ ఇవన్నీ కూడా నేను లేటెస్ట్ వ్యాకెన్సీస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సపరేట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తా. అంతేకాకుండా కొంతమంది టెట్ అండ్ డిఎస్ గురించి అడిగారు. టెట్ మరియు డిఎస్సి ఈ విద్యాశాఖ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉందండి. ఎందుకంటే కొత్తగా అంటే చట్టం కాదు కానీ విద్యా పాలసీ వచ్చింది కాబట్టి ఆ పాలసీ ప్రకారం అంతా రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. ప్లస్ స్కూళ్ళల్లో కూడా చాలామంది టీచర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. అందుకని ఈ టెట్ డిఎస్సి ఎప్పుడు పెడతారు అనేది ఎవ్వరికి తెలియదు, నాకే కాదు జనరల్గా ఎవ్వరికి తెలియదు. సో టీచర్ రిక్రూట్మెంట్ ఉంటుందా ఉండదా అనేది ఇప్పటికి కూడా ఎవరికి క్లారిటీ లేదు, గవర్నమెంట్ కూడా క్లారిటీ లేదు. ఈవెన్ వ్యాకెన్సీస్లలో కూడా వాటిని చూపిస్తలేరు, వాటిని పక్కన పెడుతున్నారు. అందుకని ఇది చెప్పే అవకాశం లేదు, నేను కూడా ఇప్పుడు చెప్పలేను. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ ఉంటే మాత్రం ఛానల్లో పెడతా. ఇక మేజర్ డౌట్స్ క్లారిఫికేషను ఇది. ఇంకా వీటిపై ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా ఛానల్లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో ఇదండి తెలంగాణలో 50,000 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుత పరిస్థితి. వీడియో డిస్క్రిప్షన్లో 2 పీడిఎఫ్లు పెడుతున్నా. ఒకటేమో ప్రస్తుత వ్యాకెన్సీస్ లిస్టు, రెండవది ఏ పోస్టు ఏ కేటగిరీ కిందకు వస్తుంది యాజ్ పర్ న్యూ జోనల్ సిస్టమ్ అనేది. ఇక తెలంగాణ 50,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అంతేకాకుండా తెలంగాణ స్టేట్ గౌట్ జాబ్స్ అన్నింటికి యూజ్ అయ్యే GS క్లాసెస్ కోసం ఛానల్ మెంబర్షిప్ జాయిన్ కండి. ఇప్పటికే తెలంగాణ మూవ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కోర్సు కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఇక ఉంటా, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.